ప్రజల చేతిలో చీవాట్లు తిని చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా కేవలం 11 సీట్లకే పరిమితమైపోయినటువంటి జగన్ రెడ్డి అతని పార్టీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకి వారిని కుదేసి పరిమితం చేసిన తర్వాత కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా, పద్ధతులు మార్చుకోకుండా, గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేసి కేవలం తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మాత్రమే పనిచేసినటువంటి జగన్ రెడ్డి 2019-24 మధ్య మనందరం చూసాం ఏ రకంగా పైసా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్నటువంటి కంపెనీలని ఏ రకంగా వెనక్కి తరిమేశాడో, తన జే ట్యాక్స్ దెబ్బకి ఎన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి తిరిగి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా మనం చూసాం. ప్రజలందరూ కూడా అవి గమనించే జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బ కొట్టారు. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చేతులు అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి ఫేక్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం తప్పుడు రాతలు రాయడం, విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పూర్తిగా దోచుకు తిని కొన్ని వందల వేల ఎకరాలు చుట్టుపక్కల అతని బినామీలు కబ్జాలు చేసి పూర్తిగా విశాఖని, ఉత్తరాంధ్రని సర్వనాశనం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు అక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ నగరానికి, ఉత్తరాంధ్రకి తీసుకొస్తా ఉంటే కడుపు మంట. అరే, మేము దోచుకు తిన్న ప్రాంతానికి మళ్ళీ మీరు పెట్టుబడులు తెస్తారా? మేము జనాల్ని రోడ్డును పడేస్తే మళ్ళీ మీరు వాళ్ళలో ఆశలు చిగురింపజేస్తారా అని చెప్పి కక్ష. అందుకనే ఈ రోజున అక్కడికి మేము తీసుకొస్తున్నటువంటి పెట్టుబడుల పైన ఇదిగో ఈ తప్పుడు రాతలు, లేనటువంటి విషయాల్ని సృష్టించి అబద్ధపు రాతలు. మరీ ముఖ్యంగా ఉర్సా కంపెనీకి చెందినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉర్సా క్లస్టర్ యుఎస్ఏ ఎంటిటీ అయినటువంటి, యుఎస్ఏ కంపెనీ అయినటువంటి ఇండియన్ సబ్సిడరీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన రాష్ట్రంలో వాళ్ళు దాదాపుగా 5,196 కోట్ల రూపాయల పెట్టుబడి, 2,500 మందికి ఉపాధి కల్పించడం కోసం అక్కడ ఒక డేటా సెంటర్ని, ఐటీ ఆఫీస్ని నెలకొల్పడానికి వారు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తే 2,500 మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు, 5,200 కోట్ల రూపాయల పెట్టుబడి మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి భూ కేటాయింపులు చేస్తే డేటా సెంటర్కి 56.36 ఎకరాలు, ఐటీ స్పేస్కి 3.5 ఎకరాలు భూ కేటాయింపులు చేస్తే దానిపైన విషం కక్కుతా ఉన్నారు. ఉర్సాకు ఊరికే ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే. ఎవడు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్నా, ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి?
దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఇచ్చాము ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నెంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్గా రాసాం. Honorable Council of Ministers hereby approves the allotment of land for 21.16 acres to Tata Consultancy Services at 99 paisa. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ TCS కోసం కొన్ని అనేక రాష్ట్రాలు పోటీలు పడుతూ ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ IT కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి IT కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCSకి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. కానీ భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం. SIPBలో ఏప్రిల్ 10వ తేదీన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూ కేటాయింపుకి SIPB ఆమోదం తెలపడం జరిగింది. కానీ 99 పైసలకు కాదండి. మీరు మీ దిక్కుమాలిన అవినీతి పత్రికలో రాయిస్తున్నట్టు అబద్ధపు రాతలు ఏవైతే రాస్తూ ఉన్నారో 99 పైసలకి కానే కాదు. వాళ్ళకి మేము కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో 3.5 ఎకరాలు IT పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం IT పార్క్లో 3.5 ఎకరాలు ఎకరం ₹1 కోటి చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 50 ఎకరాలు ఏదైతే మరి డేటా సెంటర్ నెలకొల్పడానికి కాపులుప్పాడ ఫేజ్ 1లో 56.36 ఎకరాలు ఎకరం 50 లక్షల చొప్పున వారికి కేటాయించాలని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఆమోదం తెలపడం జరిగింది. ఇదే అంశాన్ని ఆ తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఏప్రిల్ 15వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. ఎంత ఎకరం? IT పార్కులో ఎకరం ₹1 కోటి, కాపులుప్పాడ ఫేజ్ 1లో ఎకరం 50 లక్షలకి, ఎకరం 50 లక్షలకి 56.36 ఎకరాలు, ఎకరం ₹1 కోటి 3.5 ఎకరాలు IT పార్కులో.
కేటాయించడం జరిగింది 99 పైసలకి. ఈ దిక్కుమాలిన అవినీతి పత్రిక, అదేవిధంగా ఈ ఫేక్ మనుషులు అనేటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నట్టు రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడైనటువంటి జగన్ రెడ్డి మాట్లాడుతున్నట్టు 99 పైసలకి కానే కాదు. ఎకరం 50 లక్షల చొప్పున 56 ఎకరాలు కాపులపాడులో, ఎకరం ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు ఐటీ పార్కులో కేటాయించాం. మీరు గతంలో కూడా ఇదే రేటుకి ఇచ్చారు కదా. మిస్టర్ జగన్ రెడ్డి, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జూన్ 2019 నుంచి మే 2024 మధ్య అదే ఐటీ పార్కులో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి ఎకరం ₹1,00,00,000 చొప్పున మీరు కేటాయించారా లేదా? ఇవాళ మేము అదే ₹1,00,00,000 చొప్పున ఇవాళ ఉర్సా క్లస్టర్స్ వారికి భూమి కేటాయిస్తే తప్పేంటి? మీరు కేటాయించినటువంటి రేటుకే మేము ఇంకొక కంపెనీకి భూమి కేటాయిస్తే దానిని మీరు తప్పుపట్టగలరా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కాదని చెప్పగలరా? గతంలో వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్కి మీరు ₹1,00,00,000 చొప్పున భూమి కేటాయించారా లేదా? అదే రేటుకి ఇవాళ మేము కేటాయిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశాం. మీరు దానిని ఎలా తప్పంటారు? మేము ఉర్సా క్లస్టర్స్కి 99 పైసలకే ఇచ్చామంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి? అది పచ్చి అబద్ధం, అబద్ధం, అబద్ధం. కేవలం కడుపు మంటతో విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి ఒక కుట్రతో, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అన్న ఒక భావనతో ఒక రాక్షస మూకలాగా ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో పూర్తిగా అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, సర్వనాశనం అయిపోతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ దానికి మళ్ళీ అడ్డు తగులుతారా? ఋషులు యాగం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు ఒక రాక్షస మూకలాగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు. ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఉర్సా అంట, ఉల్సా అంట, లులు అంట, లిల్లీ అంట. కొద్దిగా అయినా తమరికి సిగ్గనేది ఉందా సార్? మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ, లులు కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాళి చేస్తారా? ఇదేనా మీకు? నా వైజాగ్, నా ఉత్తరాంధ్ర, నేను రాజధాని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి? రిషికొండకి గుండు కొట్టించి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు. 50 లక్షలతో ఒక బాత్ టబ్బు, 30 లక్షలతో మసాజ్ టేబుల్, 25 లక్షలతో కమోడు. ఇదే కదా మీరు వైజాగ్ తీసుకొచ్చింది. ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు? మసాజ్ టేబుల్, లక్షల రూపాయల మసాజ్ టేబుల్, లక్షల రూపాయల బాత్ టబ్బు, ఇది మీరు వైజాగ్ తీసుకొచ్చింది మీ విలాసాల కోసం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధి చెందాలి, అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమించి పెట్టుబడులు తెస్తామంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.